హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. మనలో చాలామందికి చావు అంటే చాలా భయం. చావు ఎవరిని విడిచిపెట్టదు. ఏదైనా శవం పక్కన పడి ఉంటే అలా వెళ్ళిపోతాం, కనీసం పట్టించుకోం. అది మన మానవత్వం. కానీ ఈ వ్యక్తి శవాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. సొంత మనిషిలాగా అంత్యక్రియలు కూడా చేస్తాడు. ఆకలి అంటే అన్నం పెడతాడు. ఎవరా వ్యక్తి అనుకుంటున్నారు కదా, ఆయనే మన తరుణ్. నమస్కారం తరుణ్ గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏంటండి ఈ సమాజ సేవ అస్సలు అర్థం కావట్లేదు. అంటే జనరల్గా మనం రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు చాలామంది మనకు లిఫ్ట్ అడుగుతారు. సో కనీసం పట్టించుకోం, వెనక్కి తిరిగి చూడం. అలాంటిది మీది కానీ మీ ఒక వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి, ఒక అనాథ శవాల దగ్గరికి మీరు వెళ్ళి, సో వాళ్ళు ఏ పొజిషన్లో ఉంటారో కూడా మనకు తెలియదు. సో అలాగా మీరు వెళ్ళి, సో మీ ఫ్యామిలీ మెంబర్ లాగా మీరు వెళ్ళి వాళ్ళకి సేవ చేయడం ఏంటి, అంత్యక్రియలు చేయడం ఏంటి, అసలు మీకు ఈ థాట్ అనేది ఎలా వచ్చింది? ఏం లేదు సార్, నేను కోవిడ్ టైంలో చూసిన పరిస్థితులు బట్టి నేను డైవర్ట్ స్టార్ట్ చేశానండి. ఓకే. కోవిడ్లో ఎవరికి ఏం నేర్పించో తెలియదు, కానీ నాకైతే చాలా లెసన్స్ నేర్పించింది. అంటే మనిషి ఏ విధంగా ఉండాలి, అంటే హ్యూమానిటీ అంటే ఎలా ఉంటుందా, అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే, అంటే మన అవయవాలు బాగుంటే, మనకు ఆరోగ్యం బాగుంటేనే, మనకి ఏమైనా జరిగితే హాస్పిటల్కి వెళ్తే మనల్ని ఎవరు పట్టించుకోరు, అంటే మనం ఇలాంటి సొసైటీలో ఉంటున్నామా అని ఒక సెల్ఫ్ రియలైజేషన్. దాని ద్వారా నేను ఈ వ్యవస్థ, ఈ యొక్క ఏదైతే ఉందో అంత్యక్రియలు కానీ, చనిపోయిన వ్యక్తులు ఎవరు అనాథగా చనిపోకూడదని దీన్ని స్టార్ట్ చేశాను. ఓకే. అది. సో మీరు ఇది కోవిడ్ నుంచి మీకు ఇది చేయడం స్టార్ట్ చేశారు? కోవిడ్ నాకు ఇన్స్పిరేషన్. నాకు ఎవరు చెప్పలేదు సార్, తరుణ్ నువ్వు ఇలా చెయ్యం నాకు ఎవరు చెప్పలేదండి. ఎవరు చెప్పకూడదు, బహుశా చెప్పరండి. కానీ నేను రియలైజ్ అయ్యి ఇది స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా ప్రాంతం కానీ అనకాపల్లి చుట్టుపక్కల 6 జిల్లాలో నేను చేస్తున్నాను. అంటే మీకు డైరెక్ట్గా ఫోన్ కాల్స్ వచ్చేస్తాయా వాళ్ళ దగ్గర నుంచి? కాల్ చేస్తారండి. అంటే ఎక్కడి నుంచి? హాస్పిటల్స్ నుంచి వస్తాయి కాల్స్? హాస్పిటల్ నుంచి వస్తాయండి. ఎందుకంటే రోడ్డు మీద పడిపోయినప్పుడు ఎవరైనా నాకు తెలిసిన వ్యక్తులు అయితే నాకు కాల్ చేస్తారండి. లేకపోతే పోలీస్ వాళ్ళు కానీ, న్యూస్ రిపోర్టర్లు కానీ, హాస్పిటల్ డాక్టర్స్ కానీ 24/7 ఉంటాను సార్. 24/7 ఎందుకు ఉంటానంటే మనకు తెలియదు సార్, చావు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. అవును. సో ఆ ఉద్దేశంతో నేను 24/7 నేను అందుబాటులో ఉంటాను. నేను మా టీం వాళ్ళు అందుబాటులో ఉండి ఎవరు మనకి వెంటనే కాల్ చేస్తే వెంటనే మేము వెళ్ళి ఏదైతే చేయాలో అంత్యక్రియలు దగ్గర నేను చూసుకుని చేసుకొచ్చేస్తాను. తరుణ్ గారు, ఇప్పుడు మీకంటూ ఒక సైన్యం ఉంది, మీ టీం ఒక సైన్యం మీకంటూ ఉంది. తమిళ్ వీటన్నిటికీ ఖర్చు అవుతుంది కదా? అవును. సో ఈ డబ్బులన్నీ ఎవరు పెట్టుకుంటారు? ఇవన్నీ మనకి డొనేషన్లు అండి. ఓకే. సపోర్ట్ ఉందండి, యూత్ సపోర్ట్ చేస్తున్నారు. యూట్యూబ్లో చూసి రెస్పాండ్ అవుతున్నారు. తమ్ముడు మీరు బాగా చేస్తున్నారు, మేము ఎంతగానో సపోర్ట్ చేస్తాం. మా బాడీస్ మీద నేను దీంతో పాటు ఫుడ్ పెడతానండి. ఎవరైతే నీడియో స్లమ్ ఏరియాకి వెళ్ళి బీహార్, జైపూర్ నుంచి మా వైజాగ్ సైడ్ వస్తారు, అనకాపల్లి సైడ్ వచ్చి వాళ్ళు కూలి పని కోసం వస్తారండి. వాళ్ళకి మనం ఏదైనా మన బర్త్డే అకేషన్స్ మనం ఎలాగో డబ్బులు ఖర్చు పెడతాం, వేస్ట్ చేస్తాం పార్టీలు అంటూ. అదేదో వీళ్ళ దగ్గరే ఎవరైతే రియలైజ్ అవుతుందో నాకు ఫోన్ చేసి, తమ్ముడు నేను అమ్మ పంపిస్తాను మీరు చేయండి అని సెలబ్రేషన్ చేసుకుంటాం. ఆ విధంగా మనకి రొటీన్ అవుతుందండి. ఓకే. సపోర్టింగ్ వాళ్ళు. తరుణ్ గారు, జనరల్గా ఎవరైనా ఇంట్లో లేదా మన ఇంట్లో పక్క ఇంట్లో చనిపోతే 1 డే ఆర్ 1.5 డే ఉంచి తీసేస్తారు. సో ఈ డెడ్ బాడీస్ 1 మంత్, 2 మంత్స్, 6 మంత్స్, 8 months, 9 to 10 months, 1 year కూడా ఉన్న డెడ్ బాడీస్ని మీరు కలెక్ట్ చేసేసి, సో అంత్యక్రియలు చేసేసి, అంటే ఇంత చేయిస్తున్నారు కదా, మీకు భయం అనేది మీకు లేదా? అంటే జనరల్గా కొన్ని డెడ్ బాడీస్ నేను చూశాను. యాక్చువల్లీ మీదంతా నేను చూసిన తర్వాత మీతో మాట్లాడుతున్నాను. సో కొన్ని డెడ్ బాడీస్ పురుగులు పట్టేసి హాఫ్ బాడీ అంతా కంప్లీట్గా స్మాష్ అయిపోయి, చాలా అంటే చూడడానికి భయం పుట్టే రకంగా ఉన్న స్కెల్టన్స్ కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి వాటిని మీరు చేతులతో పట్టుకొని వెళ్ళి, సో మీరు ఎంత చేస్తున్నారు కదా, కనీసం మీకు అంటే భయం అనేది ఏమీ లేదు అసలు? లేదు సార్, ఇది నేను ఒకటి బాధ్యతతో చేస్తున్నాను. బాధ్యత మరియు ఏదైతే చేస్తున్నా దాని పట్ల ఒక పాజిటివిటీ సార్. పాజిటివ్ ఉంటే దేనికి భయపడవసరం సార్. ఇప్పుడు మన ఒక వ్యక్తి చనిపోతాడు, మనం దానికోసం ఆలోచిస్తే నైట్ పడుకున్నప్పుడు కళ్ళలోకి వస్తాయి. దాని గురించి ఆలోచించము, అది మనకు బాధ్యతగా చేస్తున్నాం కాబట్టి వెళ్తాము, చేసుకుని వచ్చేస్తాము. ఎవరైతే కొత్తగా చూస్తారో వాళ్ళు భయపడతారు అన్నమాట. నాకు ఇప్పటికే 4 years అవుతుందండి. 4 yearsలో ఎన్నో రకాలు, చాలామంది అనాథగా చనిపోయారు. ఎన్నో రకాల చాలా రకాలమైన చావులు చూసాను దగ్గర నుండి. అంటే మనిషి లైఫ్ ఇంతేనా, మానవుడు చాలా అభివృద్ధి చెందుతున్నాడు, మేడలు కడుతున్నాడు, మిద్దెలు కడుతున్నాడు, కానీ ఒక వ్యక్తి చనిపోతే దగ్గర రావడానికి భయపడుతున్నాడు. అంటే అంత ఇలిటరీకి మనం ఉన్నామా, లేకపోతే మూఢనమ్మకాలకి మనం బందీ అయిపోయినామా, మనం అసలు ఆలోచిస్తున్నామా, మన స్వార్థం కోసం బ్రతికేస్తున్నామా,
ఇలా ఆలోచిస్తే ఎవరైనా ముందుకు వస్తారండి. కానీ మనం ఆలోచించాం, మనం సీరియస్గా మన లైఫ్లో మన లైఫ్ కోసం ఆలోచిస్తాము, పక్క వాళ్ళకి సాయం చేయడానికి ఇష్టపడము. సో మూఢనమ్మకాల వల్ల మనం ఆ మనిషి చచ్చిపోతే ముట్టుకోలేమన్నమాట. సో ఆ మూఢనమ్మకాలు బయటకు వచ్చేస్తే ఎవరైనా నాలా తయారవుతారు. చాలామంది అదే చెప్తున్నానండి. ఇప్పుడు 3 రోజులు చనిపోయారు కదండి, మైలు ఉంది, 11 రోజులు మైలు ఉంది, సో మమ్మల్ని ముట్టుకోవద్దు. సో ఇలాగ ఈ మూఢనమ్మకాలు చాలా విపరీతంగా ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క అందరి దృష్టిలోనికి ఇవి చాలా చాలా స్ట్రాంగ్గా వెళ్ళిపోయింది అనమాట. సో వాళ్ళకి ఏం చెప్దామని అనుకుంటున్నారు మీరు? ఏం లేదు సార్, మనం ఏంటంటే సార్ ఈ మూఢనమ్మకాలు ఇప్పటి నుంచే కదండి, భారతదేశంలో ఇప్పటి నుంచే ఇవి మన పెద్దల నుంచి వస్తున్నాయండి ఈ మూఢనమ్మకాలు. చచ్చిపోతే ముట్టుకోకూడదు, 3 రోజుల మైల, ఆ టైంలో ఎవరికైనా ఆపద వస్తే ముట్టుకోవడం భయపడతారు అనమాట. అదొక సెంటిమెంటల్గా ఫీల్ అయిపోతున్నాం. దానివల్ల మనకి ఏమీ లాభం లేదు, ఎగ్నెస్ట్ అయిపోతుంది అనమాట. ఒక ప్రేమ ఉండదు, ఒక హ్యూమానిటీ ఉండదు. అంటే మనకు ఒక రోజు ప్రాబ్లం వస్తుంది, మన కుటుంబంలో ఎవరికి చనిపోతారు, మనకు అలాంటి సిచ్యువేషన్ దాన్ని బాగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ సొసైటీ ఎలా ఉందంటే ఇంకా చావు అంటే అమ్మో భయం, జీర్ణించుకోలేకపోతాం. చావు అంటే ఏదో ఒక రోజు మనం చనిపోవాల్సిందే. మీరైనా, నేనైనా, ఇక్కడ పెద్దలు ఎవరైనా పెద్దలైనా ఖచ్చితంగా మనం ఒకరోజు చనిపోతాం. కానీ ఆ సత్యాన్ని మనం గ్రహించుకోలేకపోతున్నాం, అది జీర్ణించగలి. చావు అంటే అసలు భయపడుతున్నాం అన్నమాట. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా ఉంటుందా, సిచ్యువేషన్ ఇలా ఉంటుందా, మనల్ని ఎవరు పట్టించుకోకపోతే ఈ విధంగా ఉంటుందా. అయితే మనం ఒక సెల్ఫ్ రియలైజేషన్ అయ్యి ఖచ్చితంగా ఎవరైతే చనిపోతున్నారో ఇంటికి వెళ్ళడం, వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము, వాళ్ళతో పాటు కలిసి తిరిగిస్తే ఆటోమేటిక్గా మూఢనమ్మకాలన్నీ క్లోజ్ అయిపోతాయి అన్నమాట. మనం ఒక దాని బందీ అయిపోయి, అంటే చావు అయ్యి బాబాయ్ అమ్మో నేను ముట్టుకోకూడదు, మా ఇంటికి మైలు వచ్చేస్తుంది, దయ్యాలు వచ్చేస్తాయి అని. ఇంత చదువుకున్నా, ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా ఇలా మూఢనమ్మకాలకి మనం ఉంటే దేశం బాగుపడుతుంది అనేది లేదు. నా ఒపీనియన్ చెప్తున్నాను అనమాట. ఎంతో డబ్బు సంపాదిస్తున్నాము, పెద్ద పెద్ద మెడలు కడుతున్నాము. ఒక వ్యక్తి చనిపోతే, ఇప్పుడు మా కుటుంబంలో కానీ మీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే మనం ఎంత డెవలప్మెంట్ అయ్యాము. చచ్చిపోతే ముట్టుకోవడం భయపడుతున్నాం. అప్పటి వరకు మన దగ్గర ఉన్న వ్యక్తే చచ్చిపోతే మనం భయపడిపోతున్నాం. ఆ వ్యవస్థని అలా క్రియేట్ చేస్తారన్నమాట. చావు అంటే అది తీసుకెళ్ళడము, ఆ మొయ్యడము, ఆ వ్యవస్థను అంతా ఒక భయంకరమైన తీసుకురావడం వల్ల ఎవరు ముందు రావట్లేదు. సో కుటుంబంలో చనిపోతున్నారు, కానీ కుటుంబం కానీ రోడ్ల మీద చాలా మంది చనిపోతున్నారు. మరి వాళ్ళు ఎవరు పట్టించుకుంటారండి? ఎవరు పట్టించుకోరు. ఎవరు కావాలి చెప్పండి? అవును. సో ఇలా కొన్ని నేను ఆలోచించాను కాబట్టి ఇప్పుడు ఈ అంత్యక్రియలు చేయడము ఏమో సొసైటీ మారొచ్చేమో నా ఉద్దేశం. అంతే, నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవట్లేదు. మనం బ్రతుకున్నంత వరకు ఒక జాబ్లో ఫీల్ అవుతూ ఇది మనం చేయాలి, మనం కాకపోతే ఇంకెవరు చేయాలని ఉద్దేశంతో దీన్ని తీసుకెళ్తున్నాం అన్నమాట. సో ఆ విధంగా మరి ఈ చావుని మనం ఎప్పుడైతే పాజిటివ్గా తీసుకుంటామో మనం ఇలా హెల్ప్ చేయొచ్చు, పక్క వాళ్ళకి ఎవరైనా చనిపోతే వెళ్ళి వాళ్ళకి సహాయం చేయొచ్చు, ముట్టుకోవచ్చు. సొసైటీ మారుతుంది, సొసైటీ పాజిటివ్గా ఉంటుంది అన్నమాట. ఓకే, మీరు ఏం చదువుకున్నారండి తరుణ్ గారు? డిగ్రీ అయింది సార్. ఓకే, మరి జాబ్ ఇప్పుడు ఏమైనా చేస్తున్నారా? జాబ్ ఏం చేయట్లేదు సార్, ఓన్లీ సోషల్ సర్వీస్ ఒకటే. అదే సార్, నేను చాలా మంది చెప్తాను సార్, చాలా మంది అడుగుతారండి జాబ్ చేస్తూ చేయొచ్చు అంటే. సార్ ఇప్పుడు జాబ్ చేస్తే నేను నా స్వార్థం కోసం బ్రతికేస్తాను. మనిషి స్వార్థంగా బ్రతికితే, అంటే నేను స్వార్థంగా బ్రతికితే అందులో ఆనందం లేదండి. మనం లైఫ్ పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తూ మనం బ్రతికామంటే అదొక తృప్తి. సో ఇప్పుడు నేను జాబ్ చేస్తూ నేను వ్యవస్థ నేను చేయలేను సార్, ఖచ్చితంగా చెప్తాను అనమాట. ఎందుకంటే ఈ 24/7లో జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఫ్యామిలీ చూసుకుంటూ అవ్వదు. తెగిస్తే తెగించాలండి, లేకపోతే అందరిలాగా జాబ్ చేసుకుంటూ ఒక స్వార్థమైన లైఫ్కి మనం ఇవ్వాలి. కానీ మనం ఎప్పుడైతే తెగించి ఒక కమిట్మెంట్తో చేస్తామో ఏమో సమాజంలో మార్పులు రావచ్చు నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో నేను వెళ్తున్నాను. అంటే ఇక మీదట మీరు ఇంకా పెళ్ళి, ఫ్యామిలీ అనే దానికి దూరంగా ఉందాం అనుకుంటున్నారా? అవును సార్, మనం దానికి అర్హత లేదు కదండి. పెళ్ళి, ఓకే, జాబ్ కొట్టిన వాళ్ళే, గవర్నమెంట్ ఎంప్లాయీసే కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నారు. మరి మనకి ఏ క్వాలిఫికేషన్ లేదు, డబ్బు లేదు, ఇల్లు లేదు. ఇప్పటికి ఇల్లు లేదు, ఒక పెంకిటిల్లు ఉన్నారు మా పేరెంట్స్. ఓకే, నేను రెంటల్లో మా అక్క బావ దగ్గర ఉంటున్నాను అనమాట. ఏమీ లేదు, కానీ డబ్బు ఉండి గవర్నమెంట్ జాబ్ ఉండి కూడా కుటుంబాన్ని నడిపించలేకపోతున్నారు. ఇలాంటి వ్యవస్థ పెట్టి నేను ఫ్యామిలీ వెళ్ళాము అంటే నేను దాన్ని వేస్ట్ అయిపోతాను సార్. ఖచ్చితంగా నేను ఫెయిల్యూర్ అయిపోతాను. సో దానివల్ల నేను ఆ విషయం పట్ల ఇంకా నాకు అవగాహన లేదు. అంటే నాకున్న అవేర్నెస్ ప్రకారం చెప్తున్నాను, నాకు ఇంకా పెళ్ళికి ఎలిజిబిలిటీ లేదు సార్. ఓకే, సో ఇంకా నేనేమి ఇంకేదైనా ఉంటే అదే సార్, నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే చేస్తే లైఫ్ మొత్తం ఇది ఒక పెద్ద వ్యవస్థ. భవిష్యత్తులో కూడా ఈ హ్యూమానిటీ గ్రౌండ్స్ని పూర్తిగా ఉండవు. కుటుంబంలో ఎవరో పట్టించుకోరు, రోడ్డు వదిలేస్తారు ఆస్తుల కోసమా, లేకపోతే చాలా సిచ్యువేషన్స్ మేము చూసాం సర్వీస్లో. అవి చూసి బాధ అనిపించింది.
అంటే ఇలా ఉంటుందా సొసైటీ, అంటే మనం గొప్పలు చెప్పుకుంటాం కానీ మన వరకు వస్తే ఎవరు రారు కదా అని తెలుసుకున్నాం చాలా వరకు. ఈ సర్వీస్ మాకు చాలా నేర్పించింది. అందుకే మాకు ఇంకా బ్రతుకుంటే ఈ సేవ చేస్తూ చచ్చిపోదాం అని ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంతమంది ఇన్ని బాడీస్కి మీరు దహన సంస్కారాలు చేశారు కదా, ఎప్పుడైనా ఏదైనా ఒక బాడీని చూసి రాత్రి ఇంటికి వెళ్ళి బాధపడి కన్నీళ్ళు పెట్టుకునే రోజు ఏదైనా ఉందా? అంటే అంటే ఇన్ని శవాలు మీరు చూసుకుంటూ వెళ్ళారు కదా, ఏదో ఒక దగ్గర మనకి కనెక్ట్ అవుతుంది, ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుతుంది. అలా ఏదైనా కనెక్ట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. చాలా అంటే ఒకటి రెండు చెప్పండి. హాస్పిటల్ పక్కనే ఒక పెద్దనండి, హాస్పిటల్ పక్కనే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ అల్లుడో ఎవరో సంథింగ్ మానవాళ్ళు తీసుకెళ్ళిపోయి ఏంటంటే అక్కడ హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోతే ఆస్తి కోసమేనండి. తర్వాత అంతా తెలిసింది. తెలిస్తే మేము ఎంతో రానివ్వండి. అక్కడ హాస్పిటల్ కూర్చోబెట్టేసి బయటను కూర్చోబెట్టేసి నేను వెళ్ళిపోయారు. ఇంకా నేను ఎండలో వడదెబ్బకి అలా కూర్చొని చచ్చిపోయాడు. ఆయన భయంకరమైన స్మెల్లతోని తర్వాత ఆ చుట్టుపక్కల ఎవరో వదిలేసి వెళ్ళిపోయారండి అని చెప్తే ఆయన వచ్చారు. ఆయన వస్తే అదేం లేదండి ఇదేం లేదండి అంటే మనం ఆర్గ్యుమెంట్ చేయకూడదండి. అవును, తెలుసు అంటే ఇలా ఉన్నారు జనాలు, ఇలా ఉంది వ్యవస్థ. సో ఇంత కుళ్ళిపోయిన సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి మనం ఇంకా దీని వ్యవస్థను మనం ఇలాంటి వాళ్ళని మనం సేవ్ చేసి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి. అంటే వాళ్ళు కేవలం డబ్బుకి ఆస్తికి మాత్రమే విలువ ఇచ్చారు కానీ మనుషులకి విలువ ఇవ్వట్లేదు అంటున్నారు. లేదు సార్, అంతే. అదే ఖచ్చితంగా వాళ్ళు అంటే అందరినీ అనలేం కానీ కొన్ని సిచ్యువేషన్ నేను చూశాను. అంటే ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుందా అని నేను చూశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. అందరినీ అనలేం కానీ కొన్ని చోట్ల ప్రేమ ఉంది కాబట్టి ఇంకా భారతదేశము మన సొసైటీ అక్కడెక్కడ ఉంది కాబట్టి హ్యాపీగా ఉన్నాం. లేకపోతే సొసైటీ ఇంకా దారుణంగా ఉంటుందండి. మీరు ఇప్పటిదాకా చేసిన సేవా కార్యక్రమాలు ఆ బాడీస్కి కానీ ఫొటోస్ ఏవో తీసుకుంటారు కదా? అవును సార్. ఇది ఒకటి రెండు ఫొటోస్ ఏమైనా చూపించగలరా మా కోసం? ఉన్నాయండి సార్. ఇప్పటి వరకు చాలామందికి తెలుస్తారు అనాథ అంటే రోడ్డు మీద చనిపోవడం చాలామంది చూస్తారు. చనిపోతే ఎవరన్నా మున్సిపాలిటీ వచ్చి తీసుకెళ్ళిపోతారు. కానీ అనాథగా చనిపోవడం అంటే ఇప్పుడు బంధువులు వదిలేస్తే ఇంకా ఆ వ్యక్తి అనాథ సార్. ఓకే, ఒక ఫ్యామిలీ ఎంత డబ్బు ఉన్నాయి ఇంకా కావాలని వదిలేస్తున్నా లేకపోతే అతనే బయటకు వచ్చేస్తున్నా ఇంకా వ్యక్తి చనిపోయిన తర్వాత బంధువులు ముందుకు రాలేదంటే ఇంకా వ్యక్తి అనాథగా చనిపోయారని మనం గుర్తించాలన్నమాట. సో మీరు అంటే ఎవరికి తెలుస్తారు మీకు కొంచెం చూపిస్తాను. ఈ కైండ్ ఆఫ్ ఉంటాయి సార్, ఇలా ఉంటాయండి. ఈ విధంగా మొన్న ఇలా ఉంటాయా అసలు? అవును సార్. ఇది ఎవరికి తెలియదు సార్, బయట ప్రపంచానికి నిజంగా తెలియదు సార్. అంటే ఇలా కూడా చనిపోతారని నాకు తెలిసింది సార్. అది అంటే ఇప్పటిదాకా మనం డెడ్ బాడీ అంటే నార్మల్గా ఉంటారని అనుకుంటాం, బట్ ఇలాగా పురుగులు పట్టేసి అదే సార్. ఇప్పుడు చనిపోయిన వ్యక్తుల యొక్క సిచ్యువేషన్స్ అలా ఉంటాయండి. ఎలా ఉన్నా ఇంకా చనిపోయిన వ్యక్తి ఆర్ఫన్ బాడీ కాబట్టి మేము దగ్గరుండి తీసుకెళ్ళి ఆ వ్యక్తికి మేము ఇంకా అంత్యక్రియలు చేయడం నా బాధ్యత. ఇంకా బాధ్యత అంటే ఇంకా ఇష్టము, అది మనం చేయాలని ఆ యొక్క అంతరాధ్యం. అది ఈ విధంగా ఉంటుంది సార్. ఇది మీకు మాత్రం చూపిస్తున్నాం ఎందుకంటే బయట ప్రపంచానికి తెలియదు సార్. అంటే జనరల్గా వెళ్ళారు, డెడ్ బాడీ వచ్చింది, మనం దహనం చేసాం అనుకుంటారు తప్ప, నార్మల్ డెడ్ బాడీస్ అని అనుకుంటారు తప్ప, ఇంతలాగా డెప్త్ ఆల్మోస్ట్ నాకు తెలిసి 95% అంతా అయిపోయింది డెడ్ బాడీస్ అవన్నీ కూడా. సార్ ఓన్లీ ఆ స్కెలిటన్ ఒక్కటే మిగులుతుంది, ఆ పురుగులు ఏవో మిగులుతున్నాయి అంతే. ఆ వాటిల్ని మీరు చేస్తున్నారంటే దానికి హ్యాట్స్ ఆఫ్ తరుణ్. నిజంగా చెప్తున్నాను, మీరు చాలా మంచి పని చేస్తున్నారు సమాజానికి. మీలాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం. మీరు చేసే ప్రతి పని కూడా ప్రజల్లోకి వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీ పేరెంట్స్ ఏంటండి? అంటే మా అబ్బాయి చాలామంది పేరెంట్స్ నా కొడుకు ఇదైతే బాగుండు, నా కొడుకు అలా చేస్తే బాగుండు, ఇంత సంపాదిస్తే బాగుండు, ఒక ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది. సో ఇన్ని రకాలుగా చాలామంది పేరెంట్స్ అంటే వాళ్ళ మైండ్లో ఉంటుంది ఖచ్చితంగా. అందులో మగపిల్లడు అని అనగానే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళ కోసం మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? అసలు ఆలోచించకుండా ఓన్లీ సమాజ సేవ కోసమే ఇంక ఉండిపోతున్నాను, నేను ఇంకా నా జన్మ ఇంకా అంతా సమాజ సేవ కోసమే అని చెప్పేసి మీరు ఏమైనా స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకున్నారా? డెసిషన్ తీసుకున్నాం సార్. అలా తీసుకున్నాం కాబట్టి ఇది ఇంత పెద్ద వ్యవస్థ మేము నడిపిస్తున్నామండి. అది పెద్దలు అంటారండి, ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలని. అంటే ఇప్పుడు నేను చేస్తున్న ఈ వర్క్కి, ఈ సోషల్ సర్వీస్కి మా పేరెంట్స్కి సంబంధం లేదండి, అసలు సంబంధం లేదు. వాళ్ళకి తెలియదు సార్. సంబంధం లేదంటే అసలు తెలీదా? తెలియదు సార్. ఇప్పుడు కూడా తెలీదా? చెప్పలేదు సార్.
ఎలా 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 మెయింటైన్ చేస్తున్నారు? ఒక చావు అంటే పల్లెటూరులో ఎలా ఉంటుంది సార్? చావు అంటే ఎలాగా? చావు అంటే ముట్టుకోకూడదు, అమ్మ బాబాయ్ మహిళ అనే మనం ఒక కల్చర్లో ఉన్నాము. ఇప్పుడు ఈ విధంగా అంటే మీరు ఉదయం నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా మీరు చావుతోనే ఉంటున్నారు మీరు. అదే ఇంకా సర్వీస్ అదే అంటున్నారు, చావుతోనే ఉంటున్నారు. ఇంకా మిమ్మల్ని ఇంకెంత దూరం పెడతారు వాళ్ళు అలా అయితే? అది ఒప్పుకోరు కదండి. సో అందుకే చెప్పలేదండి. రీసెంట్గా ఎవరు చూసి చెప్పారు మీ అబ్బాయి ఇలా చేస్తున్నారంటే అదేం కాదనమ్మా, నేను వాళ్ళకి అబద్ధం చెప్పాను. తప్పదు, ఎందుకంటే వాళ్ళు భయపడతారు కదండి. కానీ ఇప్పటి వరకు నాకు పేరెంట్స్కి సంబంధం లేదు, మాకు సపోర్ట్ చేస్తుంది అసలు దీనికి మాకు పెద్దగా ఉండేది మా మామయ్య గారు మా అక్కగారే, వాళ్ళిద్దరు టీచర్లు అండి. వాళ్ళ సపోర్ట్తో నేను 4 years నుంచి నేను ఈ సర్వీస్కి నేను పునాది వేశాను అనమాట. ఓకే. అక్కగారు బాగా, నేను ఇప్పటికైనా ఎక్కడ నుంచి చెప్తున్నా అక్కగారు బాగారండి. చాలా అది చెప్పిన జోస్టాక్లో కూడా చెప్పానండి, ప్రతి కొడుకులు కూతురు వెనకాల తల్లిదండ్రులు ఉంటారేమో. నా లైఫ్ ఇంకా తల్లిదండ్రులు లేరండి. నేను పుట్టిందే పేదరికం అండి, చాలా పేదరికం. నా కూలి పని 20 రూపాయలు అండి. 20 రూపాయలు కూలి పని చేసుకొని వచ్చి నేను అనకాపల్లి వచ్చి మా అక్క బావదరని డెవలప్ అయ్యి ఈరోజు నేను ఎలాగే పేదరికంలో పుట్టాం. చిన్నప్పటి నుంచి కష్టపడి ఎదిగాను. ఇంక బ్రతికిదేదో ఇలా బతికేద్దాం కమిట్మెంట్ తీసుకున్నాను. ఎందుకు మీరు చెప్పారా ఇంక త్యాగం చేశారా అంటే ఇంక చేసినట్టే సార్. అంటే బయటకు గొప్పలు చెప్పుండి అవుతుంది కానీ త్యాగం చేసినట్టే. అండ్ మీ ఈ సర్వీస్ని ఆపడం కూడా ఏదైనా ఇంకా లైఫ్ లాంగ్ ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. చేస్తాను. ఎందుకు అది దానికి రీజన్ కూడా చెప్తాను సార్. ఎందుకంటే ఇప్పుడే సిచ్యువేషన్, ఇప్పుడే సొసైటీ ఎలా ఉందంటే రేపు రానున్న రోజుల్లో సిటీస్లో కానీ పల్లెటూరులో కానీ రోజు రోజుకి మూఢనమ్మకాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి కుటుంబం అంటే భారం అయిపోతుంది కాబట్టి వదిలేస్తారండి. కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఎలా ఉందంటే ఫ్యూచర్ ఇంకా ఎలా ఉంటుందండి నెక్స్ట్ జనరేషన్. సో మనం ఎన్ని రోజులు బ్రతుకుంటామో అన్ని రోజులు ఖచ్చితంగా మనం చేస్తాం సార్. అదైతే వాస్తవం. అది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. అది ఇప్పుడు మా వ్యవస్థకి నేను చేస్తున్న వర్క్కి మా పేరెంట్స్కి సంబంధం లేదు. మా అక్కగారు బాగా సపోర్ట్ వల్ల నేను దీన్ని ఇంతవరకు నేను తీసుకొచ్చాను. ఓకే. అదే. సో అది సార్, దాని మించి ఇంకేం లేదు సార్. తరుణ్ గారు సార్, ఎందుకు ఇంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు? అంటే నార్మల్గా మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 23 సార్. 23? ఓ, 23 సంవత్సరాలు ఒక వ్యక్తి. మీరు దగ్గర అంటే 50-60 ఏజ్లో ఉన్న పీపుల్ ఎలాగైతే సర్వీస్ చేద్దామని అనుకుంటున్నారో అలాగే మీరు ఇప్పుడు సర్వీస్ చేస్తున్నారు. అంటే మీకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. సో 23 ఈజ్ వెరీ యంగ్. మీకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. సో నేను ఇలా చేయాలి, నేను ఇలా ఉండాలి, సో నాకు ఒక ఫ్యామిలీ ఉండాలి, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎందుకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంత వేరియేషన్ ఏంటి? అంటే ఈ లైఫ్కి ఆ లైఫ్కి చాలా వేరియేషన్ ఉంటుంది. అంటే ఈ 23లో మీరు ఇంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు. 23 కాదు సార్, 19 yearsలో స్టార్ట్ చేశాను. అంటే 2019 18-19 టైం స్టార్ట్ చేశాను. కాదు, నేను ఏంటంటున్నానంటే ఈ 23 సంవత్సరాలకి మీరు ఇలా ఉన్నారు. 19 నుంచి మీరు స్టార్ట్ చేశారు. ఓకే. సో తర్వాత ఇది కంటిన్యూ అవుతుంది అని అనుకోవచ్చా? అంటే ఎక్కడో దగ్గర మనకు టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది నార్మల్గా. సో ఇది అంటే మీరు ఇది కంటిన్యూ చేయగలను అనే స్ట్రాంగ్ డిసిజన్తో మీరు ఉన్నారా? లేదా మధ్యలో ఈ సంస్థని నేను ఇంకా చాలు, ఇప్పటిదాకా చేసిన సర్వీస్ చాలు అని చెప్పేసి ఏమైనా బ్రేక్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? లేదు ఇదే సంస్థని వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి నేను బ్యాక్ బోన్గా ఉండి నేను నడిపిస్తాను అని ఏమైనా స్ట్రాంగ్ డిసిషన్ ఏమైనా తీసుకోవాల్సిన పరిస్థితులు ఎప్పుడైనా వస్తే మీరు ఏమైనా తీసుకోగలుగుతారా? సారీ అండి, అయ్యా సమస్య లేదండి. బ్రతుకుంటే సేవ తప్ప కానీ వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ ఎవరు ఇద్దామని చెయ్యరు సార్. ఎవరు వస్తారు చెప్పండి? మనం ఇది బిజినెస్ కాదు కదండి, సేవ. ఆపే ప్రయత్నం ఎక్కడ లేదు సార్. నా ఆలోచన మీరు అడగడం తప్ప నా ఆలోచనలు కూడా ఆపే ప్రయత్నం లేదు సార్. మనకి ఇంకేమీ బాధ్యత లేదండి. పేరెంట్స్, అక్క బావగారు, మా టీము. అంటే ఇప్పుడే అంటున్నారు కదా పేరెంట్స్ వరకు ఇది తెలియదు, ఏదో ఒక రోజు తెలుస్తుంది ఖచ్చితంగా తెలియకుండా అయితే ఉండదు. ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా తెలియకుండా అయితే ఉండదు. తెలిసినా కాదు, తెలుస్తుంది. తెలిసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా అవాయిడ్ చేస్తారు. అవాయిడ్ చేయడం పక్కన పెట్టండి. సో మన దాంట్లో ఎలా ఉంటుందంటే ఒకళ్ళు ఎదిగితే ఒకళ్ళు చూడలేరు. సో మీరు బిజినెస్ కాదు మీరు చేస్తుంది, సో డబ్బులు సంపాదించట్లేదు, సో పేరు ఒకటి రావట్లేదు. ఏదైనా సరే మీరు చేస్తుంది చాలా రిస్క్ అనుకోండి సపోజ్, ఓకే. కానీ ఈ తల్లిదండ్రుల మైండ్ సెట్ని కంప్లీట్గా చుట్టుపక్కల వాళ్ళందరూ మార్చేస్తారండి. ఆ ప్రెషర్ మీ మీదకి వస్తుంది, లేదా ఆ ప్రెషర్ వాళ్ళు అనుభవిస్తారు. అప్పుడు ఏం చెప్తారు సమాధానం? ఎవ్వరు ఏమనుకున్నా ఈ వ్యవస్థ ఆగదండి. ఎవరేమైనా తల్లిదండ్రులకి ఎలాగో తెలీదు. అక్క బాగా సపోర్ట్ కాబట్టి వాళ్ళు క్వశ్చించారు లిటరల్లీ. ఎవరైనా కొడుకు బాగుండాలి, వాళ్ళు ఎదిక్సి చెప్తారండి.
బాగుండమా, బాగా జాగ్రత్తమ్మా, మంచి పేరు తెచ్చుకోమా చెప్తారు తప్ప కానీ నువ్వు ఇలా ఉండు, నువ్వు ఈ చదువు అని చెప్పరు కదండి. సో ఈ వ్యవస్థను ఎక్కడైతే ఆపేది ప్రయత్నం లేదు సార్. ఎక్కడైతే నేను చచ్చిపోతే ఆగిపోలేము తప్ప కానీ టిల్ దెన్ మనం అసలు ఆలోచన కూడా లేదు సార్. ఈ విషయంలో అయితే నేను కటాకటిగా చెప్తున్నాను. వ్యవస్థ ఆపడం కానీ వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ లేదు సార్. ఎవరు ఇద్దామన్నా ఎవరు ముందు రాదు సార్. ఇది రిస్క్ జాబ్ ఓపెన్ చెప్తున్నాను. ఎవరు చేయడానికి ఇష్టపడరు, రిస్క్ జాబ్. అదైతే ఫైనల్ సార్. ఇదైతే ఎవరికి ఇవ్వను, ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు. ఇది నా ఉద్దేశం. నేను కమిట్మెంట్ తీసుకున్నాను. మనము ఏదైనా సొసైటీ మారాలంటే కొన్ని త్యాగం చేసుకోవాలని మనం గతంలో ఎక్కడ చదువుకున్నాం. ప్రాక్టికల్ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి ఖచ్చితంగా. మీరు చెప్పినట్టుగా ఫీలింగ్స్ ఉంటాయా లేకపోతే డ్రీమ్స్ ఉంటాయంటే ఇంక దీని ఇలా పాజిటివ్ తీసుకుంటే ఇదే డ్రీమ్. ఎవరు చనిపోకూడదు, మనం బ్రతికున్నాం, సేవ చేయాలి, ఇదే డ్రీమ్. దీన్ని ఫుల్ఫిల్ చేస్తున్నా హ్యాపీ. మీరు చెప్పింది ఏంటంటే ఇంకా స్వార్థంగా బ్రతకని నేను చెప్తాను అనమాట. అంటే జాబ్ చేయాలంటే మన స్వార్థమే, పెళ్లి చేసుకున్నా మన స్వార్థమే, ఇల్లు కట్టినా మన స్వార్థమే. ఏం చేసినా పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనం చనిపోయినంత వరకు కూడా మన స్వార్థం కోసం బ్రతుకుతామండి. మనం ఏం చేసినా, ఒక పెళ్లి చేసుకున్నా, ఒక జాబ్ కొట్టినా, ఒక బట్టలు కొన్నా, ఏదైనా మన స్వార్థంగా మనకు తెలియకుంటే మనం స్వార్థంగా బ్రతుకుతాము. ఏదో ఒక రోజు మనకు తెలియకుంటే మనం శ్మశానానికి వెళ్ళిపోతాం. ఇది వాస్తవం. నేను చాలా డెప్త్గా ఆలోచించి నేను మాట్లాడుతున్నాను. అంటే నా వయసుకి దీనికి సంబంధం లేదని నేను దగ్గరికి చూసాం కాబట్టి. చూడండి, ఒక వ్యక్తి సీరియస్గా వాళ్ళ పనులు చేసుకుంటూ బిజీగా ఉంటారు. పొద్దున్న లేస్తారు, ఆఫీస్కి వెళ్తారు, మళ్ళీ సాయంత్రం వస్తారు. ఈ సాయంత్రం ఇంటికి వచ్చే లోపల ఏదో యాక్సిడెంటో లేకపోతే ఎవరైనా కొట్టడమో లేకపోతే ఏదో జరిగిపోవడం, చావు దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ జాయిన్ అయిపోతాం. ఇవన్నీ చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఇవన్నీ మన ప్రాక్టికల్ లైఫ్లో మన స్వార్థం గురించి బ్రతికేస్తున్నాం కాబట్టి ఇంక బ్రతికేది ఏదో ఎలాగో బ్రతికేస్తాం. మహా 60 years ఎక్కువ బ్రతకం. నా ఏజ్ ఇంకా 23-24 వచ్చింది. సో ఇంక 40 years ఎక్కువ బ్రతకం ఓపెన్ చెప్పాలంటే. సో ఈ బ్రతికేదో ఓపెనింగ్గా ఇంకా మనం సర్వీస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సొసైటీ మారొచ్చేమో, లేకపోతే మనం చూసి 10 మంది ముందుకు వచ్చి హెల్ప్ చేయొచ్చాము. మనం చూసి వేరే ఒక ప్లేస్లో అన్న ఇలా చేస్తున్నారు, అన్న ఇలా మనలా చేద్దాం ఒక ఆలోచన వచ్చిందంటే మన వల్ల మారినట్టే కదండి. మేము ఇంతకు మించి ఇంకేం కావాలి సార్. సో మీరు చెప్పిన దాని ప్రకారం నాకు ఆ యొక్క ఈ స్వార్థంగా బ్రతకంలో తృప్తి లేదని నేను చెప్తాను. సో ఆ విధంగా నాకు ఇష్టం లేదు సార్. మీకైతే అటువైపు వెళ్ళే ఉద్దేశం లేదు, ఇటువైపే నా లైఫ్ అంతా నేను కంటిన్యూ చేస్తాను, ఈ సేవా కార్యక్రమంలోనే ఉంటాను అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇంకా మనం బ్రతకనంటే ఇంక ఈ సర్వీస్ చేసుకుంటూ వెళ్తున్నాం సార్. అంటే ఇది యొక్క హ్యూమానిటీ గ్రౌండ్స్ అనేది ఫ్యూచర్లో ఉండవు కాబట్టి మనం ఉన్నామంటే మాలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారంటే సొసైటీ సేఫ్ జోన్లో ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఈ మధ్యకాలంలో అంటే నిన్న కానీ ఈరోజు కానీ ఏమైనా సేవా కార్యక్రమం చేశారా? ఇంకా రేపు కానీ ఏంటి అంటే అలాగే ఏమైనా సరే మీకు ముందుగానే తెలుస్తూ ఉంటుందా? ముందుగా చెప్తారండి. ఒక్కొక్కసారి అదే చెప్పాం కదా, నేను చావు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. నేను చెప్పలేను, మీరు చెప్పలేరు, మనం దేవుళ్ళం కాదు, ఎవరు చెప్పలేరు. కాబట్టి నేను అందుకే 24/7 ఎందుకున్నానంటే ఏ టైంలో ఏ కాల్ వస్తుందో ఆ టైంకి రెడీ ఉండడం. అంటే ఏ అర్ధరాత్రి మీకు కాల్ చేసినా మీరు రెడీగా ఉంటారు? రెడీ అండి. చాలాసార్లు చేసాం కదండి. చాలామంది హాస్పిటల్లో తీసుకెళ్తే, హాస్పిటల్ పడిపోతే, హాస్పిటల్లో జాయిన్ అయితే తీసుకెళ్ళి కేజీహెచ్లో కానీ మా హాస్పిటల్స్లో కానీ తీసుకెళ్ళి జాయిన్ చేయడం చేసాం. ఇదంతా బయట ప్రపంచం తెలియదు సార్. ఇది మాకు పోలీస్ వాళ్ళకి, మా టీం బ్రదర్స్కి మాకు తెలుసు. సో అంత కటాకటిగా నేను ఈ నిర్ణయం తీసుకొని చేస్తున్నాను కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇదంతా చిన్న విషయం కాదండి. ఆర్థిక సమస్యలు ఉంటాయి, అటు ఫ్యామిలీ, ఇటు ఇంకొక కామెంట్ చేయడము, నీకేంటి యంగ్ టైంలో ఎంజాయ్ చేయొచ్చు కదా, చాలా మంది. సో అందరూ అలా ఉంటే మనం ఇలా ఉంటే ఏముంటుంది సార్? బేసిక్గా మీరు అవేవి కూడా మైండ్కి తీసుకోవట్లేదు. అసలు నా మనసు అంగీకరించదండి. అసలు నేను వేరే వ్యవస్థలో ఉన్నాను. మీ ప్రపంచం వేరండి. నా ప్రపంచం కంప్లీట్గా మీ ప్రపంచం వేరు. ఇక్కడ ఏం జరిగినా మీకు అనవసరం. మీ ప్రపంచం అంతా ఏంటంటే సేవా కార్యక్రమం. అంతే. సొసైటీలో ఏదో ఒక చిన్న మార్పు రావాలి. ఆ మార్పు కోసం మనం చేసేది ఏదైనా ఉంటే మార్పు అనేది మీ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఖచ్చితంగా ఏదైనా మనతో స్టార్ట్ అవ్వాలి. మనతో స్టార్ట్ అవుతేనే సొసైటీలో మార్పులు రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. తప్పు కానీ మనకి మన లైఫ్, మన డ్రీమ్స్ అంటూ మన ఫీలింగ్స్తో బ్రతికేస్తే ఎప్పటిలాగానే హ్యూమానిటీ గ్రౌండ్స్ చచ్చిపోతాయి. అందరూ ఇప్పటికి ఎలా ఉన్న ఫ్యూచర్లో చాలామంది అనాథగా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. బట్ మనం బ్రతుకుంటే మా ఏరియాలో చనిపోరు. అదే ఇప్పుడు దాకా మీరు ఇన్ని డెడ్ బాడీస్ని కలెక్ట్ చేసుకొని సేవా కార్యక్రమం చేశారు కదా, ఏ రోజైనా సరే మీకు అంటే ఫీవర్ రావడం కానీ, సో మీ హెల్త్ ఏమైనా చిన్న ప్రాబ్లం ఫేస్ చేయడం కానీ అలాంటివి ఏమైనా జరిగిందా? లేదు సార్. నాకు ఈవెన్ కోవిడ్ టైంలో కూడా
కోవిడ్ వచ్చింది సార్. ఓకే. కోవిడ్ కూడా భయపెట్టేస్తారు నన్ను. ఓకే. కోవిడ్ అనేది ఒక భయం, అంత పెద్ద జాబ్ ఏం కాదండి. ఆ భయం వల్ల నేను భయపడిపోయి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మళ్ళీ రిలీజ్ బయటకు వచ్చాను అనమాట. కోవిడ్ టైంలో ఫస్ట్ మీరు ఏదైతే డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి దహన సంస్కారాలు చేశారు, ఓకే, ఎవరిది, ఎక్కడి నుంచి? ఒక 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 హాస్పిటల్లో మా ఏరియాలో అనకాపల్లి ఉందండి. అనకాపల్లి హాస్పిటల్లో బయటన ఒక పెద్దని చనిపోయారు. మీ ఫస్ట్ కేసు అదే? స్టేజ్ అదే ఫస్ట్ కేసు. అదే కేసు అనకూడదు కానీ ఒక వ్యక్తి చనిపోయారు అంతే. దాన్ని మనం హంబుల్గా ట్రీట్ చేయాలి. చాలా రెస్పెక్టెడ్ అండి. ఆ వర్క్ దగ్గర పెట్టి ఆలోచిస్తే చాలా రెస్పెక్టెడ్ వర్క్ అండి. అది చాలా హానరబుల్. అది ఈవెన్ ఎవరు చెడు ముందు రారు కాబట్టి ఇంకా దేవుని పని మనం ఫీల్ అవ్వాలంతే. దేవుడే మనం దగ్గరుండి పంపించి నువ్వు చేయరా బాబు అని చెప్తున్నాడేమో, ఆ విధంగా ఫీల్ అవ్వాలి తప్ప కానీ ఆ విధంగా సార్. ఫస్ట్ డెడ్ బాడీని మీరు దహన సంస్కారం చేసి వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటండి? ఏం లేదు సార్. అంటే ఒకటి ఫీలింగ్ అంటే భయం వేసిందా, నెక్స్ట్ ఇంకొకటి ఎందుకు చేస్తున్నానో అని అనిపించిందా, లేదు ఇక మీదటి నుంచి నేను ఈ వర్క్ని నేను తీసుకోవాలి, ఓకే, సో ఇలాగా ఎవరు చనిపోకూడదు, సో చనిపోయిన వాళ్ళని సో నేనే దగ్గరుండి ఇవన్నీ చేసుకోవాలి అని మీకు ఏమైనా అనిపించిందా? ఆ క్షణం నుంచి మీకు స్టార్ట్ అయిందా? ఫస్ట్ బాడీ తీసినప్పుడు అయితే స్మెల్ సార్, చాలా భయంకరమైన స్మెల్ అండి. మనం అప్పుడు చదువుకొని ఏదో మన లైఫ్ మనం బ్రతికేస్తున్నాం. ఏది చూసినా ఆ స్మెల్ నేను కొంచెం బాధ అనిపించిందండి. అంటే ఎక్కడండి, ఎక్కడ ఏరియా అది? అనకాపల్లి సార్. అనకాపల్లిలో అదే మీ ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ అదే డెడ్ బాడీ సార్. రైట్. ఆ స్మెల్కి నేను చాలా బాధ అనిపించిందండి. అంటే అనకాపల్లిలో ఇంకేదైనా గ్రామమా? అనకాపల్లి హాస్పిటల్ టౌన్లో ఎన్టీఆర్ హాస్పిటల్ ఉంటుందని. ఓకే. ఎన్టీఆర్ హాస్పిటల్లోని ఆ డెడ్ బాడీ హాస్పిటల్ బయట సార్, బయట. ఓకే. గేట్ ఆపోజిట్లో చనిపోయారు అన్నమాట. సో స్మెల్కి నేను కొంచెం బాధపడ్డానండి. ఇంత స్మెల్ అంటే భయం లేదు సార్. భయం ఆల్రెడీ నేను కోవిడ్లో నుంచి బయటకు వచ్చాను కాబట్టి భయం పెద్దగా లేదు. సో ఆ స్మెల్కి నేను చాలా ముక్కు మూసుకొని చేయాల్సి వచ్చింది. తర్వాత ఇంకా అలా అలవాటు చేసుకుని తప్పదు. ఒక పని తప్పదు అంటే దాని బాధ్యతని ఇష్టపడి చేసేయాలి. దాన్ని అలాగే తీసుకొచ్చాను. కొన్నిసార్లు అనిపించింది, కొంతమంది మాట్లాడిన తీరు వల్ల ఈ లైఫ్ కరెక్టేనా అనిపించింది. కరెక్ట్ రాంగ్ అంటే ఒకటి అనిపిస్తుంది కదా, కొంతమంది మోటివేట్ చేస్తారు రాంగ్ తీసుకెళ్ళడానికి. కానీ నేను ఒక కమిట్మెంట్ తీసుకున్నాను కాబట్టి ఎవరు ఏమన్నా తప్పదు, అది వెళ్ళిపోవాలంతే. ఇంకా అలాగే దాన్ని ఇష్టపూర్వకంగా ఈ పని నేను చాలా రెస్పెక్టెడ్గా వచ్చేస్తాను. నేను మా టీం బ్రదర్స్ చాలా గౌరవప్రదంగా ఒక వ్యక్తి చనిపోతే ఒక కుటుంబ వ్యక్తులు ఎలా తీసుకెళ్తారో ఆ విధంగా తీసుకువెళ్ళి మేము చేయాల్సిన అంత్యక్రియలన్నీ దగ్గరుండి చేసి ఆయనకి వీడ్కోలు పలుకుతాం. తరుణ్ గారు సార్, ఏం లేదు, లాస్ట్ ఒక 2 క్వశ్చన్స్ వేస్తున్నాను మీకు. ఇప్పుడు చాలామంది టీబీ పేషెంట్స్ ఉంటారండి, చనిపోయిన వాళ్ళు ఉంటారు. చనిపోబోతున్నారని మనకు ఆల్రెడీ ఇంటిమేషన్ వస్తుంటుంది నార్మల్గా మీకున్న సర్కిల్ బట్టి. అవును సార్. సో అలాంటి వాళ్ళకి కూడా మీరు ఏమైనా సేవా కార్యక్రమం చేశారా ఈ మధ్య కాలంలో కానీ ముందు కానీ ఎప్పుడైనా సరే? సర్వీస్లో చాలా చేసామండి. టీబీ పేషెంట్లు ఆశ్రమంలో అంటే ఫ్యామిలీకి టీబీ అంటే భయం కదా సార్. అవును. ఎవరు దగ్గర రానివారు అసలు. ఒకసారి మా అనకాపల్లి ఏంటంటే సార్, ఫ్యామిలీలో టీబీ జబ్బు వస్తే కూతురు తీసుకెళ్ళి రోడ్డు పైన కూర్చోబెట్టి ఒక దుప్పడిచ్చి ప్రతిరోజు ఫుడ్ ఇవ్వడం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం. అవునా? మన ఇంట్లో పెడితే మనకి ఎఫెక్ట్ అయిపోతుంది భయంతో తీసుకెళ్ళి రోడ్డు మీద అనమాట. అది మాకు సన్నివేశం మాకు తగిలింది. ఎంక్వైరీ చేస్తే ఇలా ఉంది సిచ్యువేషన్ అని. సో అలాంటి సిచ్యువేషన్ చాలా వరకు మేము చూసామండి. అది చాలా బాధాకరంగా ఉంటుంది కదా. బాధాకరం కదండి. కనిపించిన తండ్రి అంటే మేము చెప్పాం కదా సార్, మనకి కాలు చెయ్య బాగుంటేనే, మనకేమైనా ఆరోగ్యం బాగోపోయినా, ఏదైనా ఒక జ్వరం వచ్చినా ఏమొచ్చినా మన పరిస్థితి అంతే సార్. ఓపెన్గా చెప్తున్నాను. ఎంత పెద్దవారైనా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత జాబ్ చేసిన వ్యక్తి అయినా ఆ వ్యక్తికి ఆరోగ్యం బాగుంటేనే, ఆ మనిషికి ఆరోగ్యం బాగుంటేనే, కాలు చెయ్య బాగుంటేనే. ఏదైనా వచ్చిందా సేవ చేసేవాళ్ళు తక్కువండి. అంటే ఎక్కడో ఉన్నారు కానీ మనకు సేవ చేసేవాళ్ళు అనేది ఈ ప్రపంచంలో నెక్స్ట్ జనరేషన్లో ఉంటారు. సో మనిషి బ్రతుకు అంతే, ఆ బ్రతుకు అంతే, బ్రతుకున్నంత వరకే. అమ్మ కానీ, నాన్న కానీ, చెల్లి కానీ, ఎవరైనా కానీ ఆరోగ్యం బాగున్నంత వరకే. ఆరోగ్యాన్ని ఏదైనా తేడా కొట్టిందా మనం వదిలేస్తారు, అనాథ అయిపోతారు. నేను నా సర్వీస్ లైఫ్లో చూసిన ఒక పచ్చి నిజం అది సార్. టీబీ పేషెంట్ చనిపోయిన వ్యక్తులు కూడా చేసామండి. లెపర్సీ పేషెంట్లు చేసాము. హెచ్ఐవి పేషెంట్లు కూడా ఫుడ్ ఇవ్వడం చేసాము దగ్గరుండి. అంటే ముట్టుకోకపోయినా దగ్గరుండి చేయడము.
అంటే మాకు అవేర్నెస్ ఉంది సార్. ఈ హెచ్ఐవి పేషెంట్ దగ్గరికి, లెపర్సీ పేషెంట్ దగ్గరికి ఎందుకు వెళ్తామంటే ఆ మనుషుల ఆ వాతావరణం పట్ల మాకు అవగాహన ఉంది కాబట్టి దగ్గరికి వెళ్ళి మేము ప్రేమతో వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఇవ్వడమా, లేకపోతే ఏదైనా దగ్గరుండి ఏదైనా మంచి మాటలు మాట్లాడడమా ఒక మానసిక ఉల్లాసం అన్నమాట. సో అది సార్. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏమైనా మీరు ఎప్పుడైనా సరే సేవా కార్యక్రమం చేశారండి? ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటే చాలామంది పిల్లలు పేరెంట్స్ని భారం అని చెప్పేసి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తూ ఉంటారు. అది చాలా దారుణమైన సంఘటన. అంటే బతికొండగా చనిపోయినట్టే ఇంకా నాకు తెలిసి. అవును సార్, బతికొండగా చనిపోయినట్టే. అవును సార్. సో అలాంటి ఏవైనా మీకు ఎదురయ్యాయి ఈ మధ్యకాలంలో? సరే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో డ్రింకర్ ఉంటే ఎవరైనా ఒప్పుకుంటే చెప్పండి. అవును, డ్రింకర్స్ డ్రింకింగ్ అలవాటు అయిపోయి బయటికి పంపించడం కానీ అలాంటి చాలామంది తీసుకెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి తీసుకెళ్ళి హాస్పిటల్ అంటే అనాథ శవాల అంత్యక్రియలతో పాటు కూడా సొసైటీలో మార్పులు రావాలంటే ఇలాంటివి కూడా మేము చేస్తున్నాం సార్. సో వీళ్ళు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ఆశ్రమం పెట్టి జీవితం ఇదినైనా ఇలా ఉండాలి, మనం ఎవరు పట్టించుకొని వాళ్ళకు మంచి మాటలు చెప్పి అలాంటి చాలామంది తీసుకెళ్ళి ఆశ్రమంలో పెట్టి వాళ్ళు ఇప్పుడు ఆశ్రమానికి సర్వీస్ అందిస్తున్నారు అనమాట. చాలా మందిని తీసుకెళ్ళి జాయిన్ చేశాం. ఇక్కడ టీబీ పేషెంట్, లెపర్సీ పేషెంట్లు ఇంక చనిపోతే అంత్యక్రియలు చేసిన తప్ప కానీ కొంతమంది బాగున్న వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు బాగు చేయడం, స్నానాలు చేయించడము. చాలా పెద్ద జాబ్ ఏంటంటే రిస్క్ జాబ్ స్నానం చేయించడం. ఒక రోగికి స్నానం చేయించాలంటే చాలా గట్స్ ఉంటుంది సార్. అవును, చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. చాలా. మరి మీరు ఎటువంటి ప్రికాషన్స్ అవి తీసుకుంటున్నారండి? నేను అనాథ అంత్యక్రియలు చేసినప్పుడు పెద్దగా పట్టించుకోను, ఎందుకంటే నాకు తెలుసు. కానీ ఒక వ్యక్తికి ఒక పేషెంట్ స్నానం చేయించినప్పుడు చాలా కొంచెం జాగ్రత్తగా చేసుకుంటాం సార్. ఎటువంటి జాగ్రత్తలు అండి? మామూలు గ్లౌజ్ వేసుకొని మేము మా తమ్ముళ్ళు తీసుకెళ్ళి ఆ వ్యక్తికి స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగి ట్రీట్మెంట్ ఇప్పించి ఎక్కడైనా ఆశ్రమం జాయిన్ చేయడం. ఇలా నెంబర్ ఆఫ్ చాలా ఉన్నాయి. చాలా మంది తీసుకెళ్ళాం, అయినా బయట చెప్పం కానీ చాలా మంది తీసుకెళ్ళాము, చేసాము. తర్వాత ఫ్యామిలీ వాళ్ళు రియలైజ్ అయ్యి మా దగ్గర రావడము, మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించడం, ఇలాంటివి చాలా జరిగినాయి. ఓకే, వెరీ గుడ్. అవును సార్. ఓకే, తరుణ్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేశారు సార్. మీ మాటల ద్వారా మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు సార్, మనకున్న 24 గంటల్లో మన లైఫ్లో 1 గంట 2 గంటలో పక్క వాళ్ళ కోసం ఆలోచించడం, పక్క వాళ్ళకి సహాయం చేయడం మనం పెద్ద చేయవసరం సార్. మన సర్కిల్లో ఒక పల్లెటూరు అయితే పల్లెటూరు, లేకపోతే టౌన్ అయితే టౌన్. ఈ టౌన్లో చాలా మంది పేదలు ఉంటారు, వాళ్ళకి ఏదైనా మాట సహాయం ఇవ్వడం, మనకున్న శాలరీలో రూపాయి తీసేవ్వడం, ఇలా ఎవరికి వాళ్ళు ఎలా చేస్తే ఆటోమేటిక్ సొసైటీ మారిపోద్దని. ఓకే, కానీ మనం ఫస్ట్ నుంచి ఒక కల్చర్కి ఈ హాబిట్ కల్చర్ అన్నమాట. అంటే మనది, నాది, నా ఇల్లు, నా ప్రపంచము, ఇది ఈ వ్యవస్థకి మనం అలవాటు అయిపోయింది కాబట్టి మనము అనే సర్కిల్ పోయింది సార్. నా తర్వాత నీ వస్తుంది అన్నట్టుగా, నా ప్రపంచం నీ ప్రపంచం, మనది మన ఇల్లు అన్నట్టుగా మనం అనే కల్చర్లో లేదు సార్. సో అలా కాకుండా మనతో పాటు 10 మందిని కలుపుకుంటూ వెళ్ళిపోవడము, ఎవరికైనా హాస్పిటల్లో బాగోపోతే హ్యాపీగా ఉన్నప్పుడు కాదు, వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదైనా తీసుకెళ్ళి సహాయం చేయడం, వాళ్ళతో మాట్లాడడం, అది బిగ్గెస్ట్ మంచి హాబీ సార్. అది చేసుకుంటే చాలా ఈజీగా మనం మంచిగా ఒక ఫ్రెండ్షిప్ కానీ ఒక బాండింగ్ రిలేషన్షిప్ కలిపితే సార్. బతుకున్నప్పుడు పార్టీలు చిందులు చేస్తాం, కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందో అప్పుడు వెళ్ళడం గొప్ప సార్. అలా చేయమని నేను మీ ద్వారా కాదు, మామూలుగా నేను చెప్తుంటాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను అనమాట. బతుకున్నప్పుడే కాదు, ఆరోగ్యం బాగున్నప్పుడు కానీ బాగోలేనప్పుడు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు కానీ వెళ్ళడం, వాళ్ళు పరామర్శించడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ఏదైతే ఆ యొక్క ఉక్కురు బిక్కు ఉన్న ఆ టైంలో మనం ఏదైనా మాటలు చెప్తే మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో పెద్ద చేయని అవసరం లేదు, చేస్తే ఆటోమేటిక్గా మనము సొసైటీలో మార్పు రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది సార్. ఇది ఒకటే నేను చెప్పగలను. నేను పెద్ద చెప్పమని చెప్పడానికి నాకు రైట్స్ లేవు. నేను అలా ఏదో చిన్న హోప్ అంతే. తరుణ్ గారు, భగవంతుడు మిమ్మల్ని మీ టీంని చక్కగా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వరల్డ్ వైజ్గా మా సుమన్ టీవీ ఎంత ఫేమస్ అయిందో, సో మీ సేవా కార్యక్రమాలు కూడా అంతే ప్రజలందరిలోకి వెళ్ళాలి, అంత మంచి పేరు తీసుకొని రావాలి, ఇంకా మీరు మంచి సేవా కార్యక్రమాలు చేయాలి. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. నమస్కారం. థ్యాంక్ యూ సార్.